వెళ్ళి నీ చెల్లెలి చావుకి కారణమైన వాడితో కాపురం చేసుకో. అంతేకాని నీ అభిప్రాయాలని నీ నమ్మకాలని నా మీద రుద్దాలని చూడకు. మీ అమ్మే కాదు, ఎంతమంది వచ్చి చెప్పినా నిన్ను మాత్రం క్షమించేదే లేదు. కానీ ఎంతటి తప్పుకైనా ఎక్కడో ఒక చోట క్షమాపణ దొరకాలమ్మా. వీళ్ళ మార్పు వచ్చింది, వీడిప్పుడు మారాడు. ఎప్పుడు మారాడు? ఓ ప్రాణం పోయాకనా? ఏం ఆలోచించమంటావు రఘు? ఏం ఆలోచించమంటావు? అదిగో ఆ ఫోటోలో సంధ్యని చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది. ఈ మనిషిని చూసిన ప్రతిసారి సంధ్యని చంపాడు అనే నిజం నా మనసుని తొలిచేస్తుంటే ఎలా ఒప్పుకోమంటావు? అది కదమ్మా రేఖ, ఒకసారి నేను అన్నయ్యా, నీకు 2 చేతులెత్తి దండం పెడతాను. ఉన్న ఒక్క బిడ్డనైనా మాకు దక్కనివ్వండి. రా స్నేహ, దిగు. నాకు రావాలనిపించడం లేదు. అదేంటి స్నేహ? ఇంట్లోకి రావాలి అంటే నాకేదో చాలా వెల్తిగా అనిపిస్తోంది. ఉన్న ఒక్క బిడ్డనైనా మాకు దక్కనివ్వండి. అమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. దయచేసి రామ్మా, నా కోసం రామ్మా. రా.
ఎందుకండి ఎందుకండి రేఖ మనసు అంత కఠినంగా మారింది? నిజమే, పోయిన సంజని ఎలాగో తీసుకొచ్చే శక్తి ఎవరికీ లేదు. కానీ కానీ అంత కటువుగా ఎలా మాట్లాడిందండి? స్నేహ ప్లీజ్ వదిలే. జరిగిపోయిందని పదే పదే తలుచుకొని ఫీల్ అవ్వకు. వాళ్ళకి బాధ ఉంటుంది, అలాగే మాట్లాడతారు. అది సహజం కూడా. వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళం. కానీ కానీ వీళ్ళు కూడా మార్పు వచ్చింది కదండి, అదెందుకు వాళ్ళు గుర్తించరు? ఎందుకు గుర్తించాలి మమ్మీ? అవును మమ్మీ, ఎందుకు గుర్తించాలి? ఆ అవసరం ఏంటి? నువ్వంటే అమ్మవి కాబట్టి నీ కొడుకు నీకు మంచివాళ్ళ కనిపించొచ్చు. కానీ అత్తయ్య నా వల్ల ఒక బిడ్డని పోగొట్టుకుంది మమ్మీ. ఆ బాధ తనకుండదా? అవును స్నేహ, మనం మారాల్సిన టైంలో మారలేదు. నీకు నిజం చెప్పడం కోసం, వీళ్ళు పరివర్తన కోసం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేశారు. అవమానాలు పడ్డారు, మాటలు పడ్డారు. చివరికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ చూశారు. ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడుంటారో ఆ బాధ ఈరోజు ఇలా బయటపడుతుంది. అది తప్పు కాదు. మన తప్పులు క్షమించాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. తప్పు ఒప్పుకున్నావు, కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకున్నావు, ఇంకా ఏం చేయమంటారు? నా ప్రాణం ఇస్తే సంజయ్ ప్రాణం తిరిగి వస్తుంది అంటే ఆనందంగా నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. స్నేహ, అయ్యో అంత మాట అనకు మమ్మీ. తప్పు చేసింది నేను. తప్పు నువ్వేం చేసావని? ఆ పరిస్థితి వస్తే నేను ప్రాణం ఇవ్వడానికి ముందుంటాను. సంజయ్ ఏంట్రా నువ్వు కూడా? నిజం డాడీ, నాకు అసలు బతకాలన్న ఆశ కూడా కలగడం లేదు డాడీ. నా అహంకారంతో ఎంతమందిని ఎంత హర్ట్ చేశానో నాకిప్పుడు తెలుస్తుంది డాడీ. తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. ఇదే బయట సంబంధం అయితే ఈ పాటికి వీడికి మరో పెళ్లి చేద్దామనే ఆలోచన మనకు వచ్చుండేది. కానీ ఇప్పుడు ఏ ఆలోచన లేదు. సంజయ్ కోడలుగా ఉండాల్సిన ఈ ఇంట్లో ఉషైనా ఉండాలని ఆశపడ్డాను. ఉష రాకపోతే ఈ ఇంటికి అసలు వెలిగే లేదు. అమ్మా, నాకు అవకాశం ఇవ్వమ్మా. ఉషతో నేను పర్సనల్గా మాట్లాడతాను. కాళ్ళు పట్టుకున్నా కాదన్న వాళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడితే వస్తుందా? మాట్లాడిని స్నేహ. అవును, ఉష మనసులో ఏముందో కూడా తెలుస్తుంది కదా. రే, నువ్వు వెళ్ళు. అలాగే డాడీ.
ఉషా ఉషా ప్లీజ్ ఉషా ఉషా నేను చెప్పేది విను ఉషా ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను మాట్లాడే అవకాశం ఇవ్వు ఉషా ఉషా ప్లీజ్ ఉషా ఉషా ప్లీజ్ ఉషా దయచేసి ఇంటికి వచ్చాయి మా అమ్మ కోసమైనా నువ్వు రావాలి నేను మంచివాడిని నిన్ను నమ్మించలేను నమ్మించడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు ఉషా ఉషా ఒకే ఒక్కసారి నాతో మాట్లాడు నేను చెప్పేది అట్లీస్ట్ వినడానికి ట్రై చేయి ఎవరయ్యా నువ్వు కనీసం గుళ్ళో కూడా వదిలిపెట్టవా ఎందుకు ఆ పిల్ల వెంటపడి ఇందాక నుంచి వేధిస్తున్నావు నేనెవరిని వేధించడానికి రాలేదమ్మా తను నా భార్య భార్య అయితే ఎందుకలా వెంటపడుతున్నావు అంతా నా తలరాత నేను చేసుకున్న పాపం ఒకప్పుడు అందరినీ మోసం చేస్తుంటే నమ్మారు ఈ రోజు నిజం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఏం చేయనమ్మా అంతా నా చేతులారా చేసుకుంది ఉషా ఉషా నేను చెప్పేది విను నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు ఉషా నేను ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చొచ్చాను అమ్మ దగ్గర ఒక్క అవకాశం అడిగి వచ్చాను కాదనుకుషా నా తప్పులు మన్నించి ఇంటికి వచ్చాయి చూడు నా తప్పులు ఎలా ఒప్పుకుంటే నాకు క్షమాపణలు దొరుకుతాయో నువ్వేనా చెప్పు నువ్వేం చేయమంటే చేస్తాను మీ అమ్మకు నాన్నకు జీకేకు నేనంటే కోపం వాళ్ళ కోపానికి అర్థం ఉంది కాదను ఉషా కానీ కనీసం నువ్వేనా నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఉషా చూడు నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టను నీ అనుమతి లేకుండా కనీసం నీ కాలి చిటికిన వేలు గోరు కూడా టచ్ చేయను నువ్వేం చేయమంటే అది చేస్తాను ఉషా నువ్వెక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను కానీ నువ్వు మాత్రం నాతో రావాలి ఉషా 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 ప్లీజ్ మాట్లాడు కనీసం నన్ను తిట్టడానికైనా మాట్లాడు నోరు తెరిచి మాట్లాడు ఉషా ఉషా పోయిన సంధిని ఎలాగో క్షమించమని అడగలేను ఎంతైనా ఒకే తండ్రి బిడ్డలు మీరు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నా పైన ఎక్కడ ఉన్న సంధ్య నన్ను క్షమిస్తుందని ఆశ ప్లీజ్ ఉషా ప్లీజ్ నాతో మాట్లాడు ఉషా నన్ను క్షమించు ప్లీజ్ ఉషా ఒక్కసారి మాట్లాడు
స్నేహ, ఆ టైం ఎంత అయిందో చూసావా? ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? రా, టాబ్లెట్ వేసుకొచ్చి పడుకో. నేను రానండి. వాడు ఇంతవరకు ఇంటికి రాలేదు. వస్తాళ్లే, వాడేమైనా చిన్నపిల్లాడా? ఎందుకంత టెన్షన్ పడతావు? లేదండి, వాడొచ్చేంత వరకు నాకు నిద్ర పట్టదు. వాడొచ్చాక వాడితో మాట్లాడిన తర్వాతే నేను నిద్రపోతాను. ఉషతో మాట్లాడాలని వెళ్లిన మనిషి ఇంతవరకు రానేలేదు. అసలు ఏమైందో, వీడక్కడ ఏం మాట్లాడాడో, ఉష ఎలా రియాక్ట్ అయిందో నాకంతా భయంగా ఉందండి. స్నేహ, ఇందులో భయపడాల్సిందేమని చెప్పు. అయినా నీకన్నీ ఇలా అనుకుంటే అలా జరిగిపోవాలి. అలా ఎలా జరుగుతాయి? మనం అందరం వెళ్ళి అడుగొచ్చాం. రేఖ తన నిర్ణయం చెప్పింది. మనం మన వాణ్ణి పంపాం కదా. వాడొచ్చాక విషయం తెలుస్తుంది. అప్పటిదాకా కొంచెం ఓపికగా ఉండాలి కదా. అయినా నేను చెప్తూనే ఉన్నాను మీకు, ఇంత జరిగాక తను ఒప్పుకుంటుందని అన్నాను కూడా. మీరే కదా వాడిని వెళ్ళి మాట్లాడరామని చెప్పారు. చెప్పాను. ఇప్పుడేమైందని? అయినా వెళ్ళినవాడు కనీసం ఒక ఫోన్ అయినా చేయాలి కదా. ఏమైందండి? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదా? ఎక్కడున్నాడో ఏంటో. సెక్యూరిటీ నమస్తే. సంజయ్ సార్ వచ్చారా? లోపల ఏమైనా ఉన్నారేమో చూసి చెప్పు. లోపల కూడా లేడా? సరే, వస్తే నాకు ఫోన్ చేయించు. ఏమండి? ఆఫీస్ కూడా వెళ్ళలేదంట. ఇంటికి రాక ఆఫీసులోనూ లేక ఎక్కడికి వెళ్ళుంటాడండి? నాకు భయంగా ఉందండి.